ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పష్టం. జనాభా లెక్కల నమోదు ప్రక్రియలో సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. శిక్షణ సదస్సులో జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్లేవత్ జోజీ సూచన. జంగారెడ్డిగూడెం ఛత్రపతి శివాజీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సదస్సు, జీఎస్టీ సంస్కరణలు, వికసిత భారత్ వైపు అడుగులు అనే అంశంపై ప్రసంగించిన ప్రముఖులు. వేసవి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడి. ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 8 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మంజూరైన 5,68,347 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను గురువారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, గడిచిన నెల రోజుల కాలంలో చింతలపూడి నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం 37 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి అందజేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు సుమారు 8 కోట్ల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో బాధితులకు అందించామన్నారు. తాడువాయికి చెందిన ఇషిత అనే తలసేమియా చిన్నారి వైద్యానికి 23 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ఎల్ఓసి పంపించి నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్లేవజోజీ, జడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు, జనసేన మండల అధ్యక్షులు ఆకుల రాకేష్, నాయకులు రాబూరి కృష్ణ, గురుజు ఉమామహేశ్వరి, పరిమి సత్తిపండు, షేక్ ముస్తఫా, షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో సిఎంఆర్ఎఫ్ చెక్స్ మరి టౌన్ అలాగే రూరల్ సంబంధించిన బెనిఫిషరీస్కి ఒక 8 మంది బెనిఫిషరీస్కి 4,72,000 రూపాయలు మరి ఇవ్వడం జరిగింది. ఈ నెలలో 37 లక్షల రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్స్ మరి ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి జంగారెడ్డిగూడెంలో నాకు ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల మరి నేనే ఇక్కడికి వచ్చి ఈ యొక్క పార్టీ ఆఫీస్లో కూటమి నాయకులతోటి ఈ యొక్క చెక్స్ని బెనిఫిషరీస్కి ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఇక్కడ ఎల్ఓసి నిమిత్తం ఒక తలసేమియా సంబంధించిన బేబీ ఇషిత తాడువాయి సంబంధించిన బెనిఫిషరీ తలసేమియాతో బాధపడుతూ ఉంది. మరి ఆవిడ ట్రీట్మెంట్కి 23 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి మరి హాస్పిటల్ వారు ఎస్టిమేట్స్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మరి నేను వెంటనే దీనికి ఎల్ఓసి లెటర్ ఇచ్చి మరి అక్కడ సీఎం ఆఫీస్కి పంపించి వారికి తగిన సహాయం చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. తప్పకుండా మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు మరి ఎంత ఖర్చు అయినా కూడా ఈ యొక్క సిఎంఆర్ విషయంలో చాలా ప్రాంప్ట్గా వచ్చిన ఫైల్స్ని రైట్ వేలో ప్రాసెస్ చేసి మరి సకాలంలో ఇవ్వడం వల్ల మరి ఎంతోమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని లేదా ముందు జాయిన్ అయ్యే ముందు అక్కడ డబ్బులు కట్టాలంటే కూడా ఈ విషయంలో మరి మన చింతలపూడి కాన్స్టిట్యూన్సీ చూస్తే ఇప్పటి వరకు ఈ యొక్క 19 నెలల్లో దాదాపు 8 కోట్ల రూపాయలు సిఎంఆర్ రూపంలో మరి చింతలపూడి కాన్స్టిట్యూన్సీకి మరి బెనిఫిషరీకి ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మరి ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి తెలిసిందే మరి ఈరోజు మరి హాస్పిటల్ ఖర్చులు ఎలా ఉంటాయి అన్నీ తెలిసిందే. మరి పేదవారికి అలాగే మిడిల్ క్లాస్ వారికి ఇది చాలా చాలా భారంతో కూడిన మరి విషయం కాబట్టి ఈ విషయంలో మరి ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎంఆర్ విషయంలో ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఏదైతే మొన్న మనం చూసామో హైదరాబాద్లో ఏబిఎన్ ఆఫీస్ పైన మరి ఫిజికల్ అటాక్ చేయడం అలాగే అక్కడ బిల్డింగ్ని ధ్వంసం చేయడం చూసామో ఇది తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అటాక్స్ కానివ్వండి, ఇలాంటివి మరి బీడాపని చేయడం చాలా చాలా దారుణం. ఇది చాలా చాలా దురదృష్టకరం. జనాభా లెక్కల నమోదు ప్రక్రియలో సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్లేవత్ జోజీ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తపస్ స్కూల్ ఆవరణలో జరిగిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణతో కలిసి తహసీల్దార్ శ్లేవత్ జోజీ మీడియాతో మాట్లాడుతూ,
జంగారెడ్డిగూడెం పట్టణంలో 150 మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ఉన్నారన్నారు. వీరిని 3 బ్యాచ్లుగా విభజించి ఒక్కో బ్యాచ్కు 3 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నామన్నారు. అదేవిధంగా 15వ తేదీ నుండి రూరల్కు సంబంధించి 170 మందికి 3 బ్యాచ్ల్లో శిక్షణ ఇస్తామన్నారు. జనగణన ప్రక్రియలో మొదటి విడతగా 16వ తేదీ నుంచి సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరుగుతుందన్నారు. మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సిబ్బంది ఇంటికి వెళ్లి జనగణన చేయాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియను సిబ్బంది బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్స్ కె ప్రసాద్, ఎస్కే షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెన్సస్ మీద ఫస్ట్ ఫేజ్ కింద బిల్డింగ్ ఎన్యూమరేషన్ జరుగుతుంది. దాని మీద మనకి ఇక్కడ తపస్ కాలేజీలో మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయబడింది. ఎవరు ఎన్యూమరేటర్స్కి, సూపర్వైజర్స్కి ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయమంది. ఒక్కొక్క బ్యాచ్ వచ్చి 50 మంది. అంటే ఇప్పుడు రూరల్ 150 మంది దగ్గర ఉన్నారు. అప్రాక్సిమేట్లీ 3 రోజులు జరుగుతుంది. టీమ్ 50 మందికి 3 రోజులు ట్రైనింగ్ పెడతారు. అలా 150 మందికి అలా 3 రోజులు చెప్పిన ట్రైనింగ్ పెడతారు. అలా తర్వాత రూరల్లో కూడా 150 మంది ఎన్యూమరేటర్స్ ఉన్నారు. సూపర్వైజర్స్ ఒక 20 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది రూరల్ ఎన్యూమరేటర్స్కి. ఇప్పుడు టౌన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ మీరు మనకి పబ్లిక్ వచ్చేసి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఉంది. యాప్ ఓపెన్ అవుతుంది రేపు 16 నుంచి. దాంట్లో మీ యొక్క బిల్డింగ్ స్ట్రక్చర్ 35 కాలమ్స్ ఉంటాయి. అది ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు శాంపుల్ కూడా ఆన్లైన్లో టెస్ట్ యాప్ ఓపెన్ అవుతుంది కాబట్టి అందరూ ట్రై చేసి తర్వాత 16 నుంచి 30 తారీఖు లోపు మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా చేసుకోవచ్చు. చేసుకుంటే మీ ఐడి కార్డు వస్తుంది. ఐడి కార్డు ఎన్యూమరేటర్కి ఇస్తే కనుక వాళ్ళు దాంట్లో మ్యాపింగ్ చేస్తారు. అది ట్రై చేసేవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఎన్యూమరేటర్ ఫస్ట్ బ్యాచ్ ట్రైనింగ్ జరుగుతుంది 9, 10, 11 కాబట్టి ఎవరిని ఎగ్జామ్షన్ లేదు. ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ కావచ్చు, సూపర్వైజర్ కావచ్చు, చేసిన ఆర్డర్స్ వచ్చిన ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఇది కూడా ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ తీసుకోవాలి, ప్లస్ ఎన్యూమరేషన్ చేయాలి. 16వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్, మే 1 నుంచి మే 31 వరకు ఈ జనగణన జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా అందరికీ సహకరించి జనాభా లెక్కలు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేట్టుగా అందరూ సహకరించి చేయాల్సిందిగా తెలియజేస్తున్నారు. జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాల పట్ల ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని హైయర్ ఎడ్యుకేషన్ జోన్ 2 రీజనల్ డైరెక్టర్ డాక్టర్ పివి కృష్ణాజీ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఛత్రపతి శివాజీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగం ఆధ్వర్యంలో జీఎస్టీ సంస్కరణలు, వికసిత్ భారత్ వైపు అడుగులు అనే అంశంపై 2 రోజుల జాతీయ స్థాయి సదస్సును గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణాజీ మాట్లాడుతూ వికసిత్ భారత్లో భాగంగా జీఎస్టీ సంస్కరణలతో కలిగిన పన్నుల విధానంలో మార్పులు, ఉద్యోగ అవకాశాలు వంటి వాటిపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు మాట్లాడుతూ ఐసిఎస్ఎస్ఆర్ సహకారంతో తమ కళాశాలలో 2 రోజుల పాటు జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సదస్సును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కామర్స్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ కె ఉత్తమ్ సాగర్, ప్రముఖులు దాకారపు కృష్ణ, డాక్టర్ ఇళ్ల రవి, డాక్టర్ ఎస్ జగన్మోహన్ రావు, డాక్టర్ మణీందర్ రావు, ప్రొఫెసర్లు డాక్టర్ జి రంగనాథ్, డాక్టర్ మధుబాబు, డాక్టర్ సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. సార్, ఈరోజు సిటిఎస్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల జంగారెడ్డిగూడెం వాళ్ళు ICSR sponsored 2-day national seminar is going to be conducting on GST reforms. GST వల్ల కలిగేట ప్రయోజనాలు ఏమిటి, పన్ను విధానంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల ప్రజల యొక్క కొనుగోలు శక్తిలో ఏ రకమైన మార్పు వస్తుంది, ఉత్పాదకత ఏ విధంగా పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు ఏ విధంగా కలుగుతాయి, తద్వారా దేశంలో ఆర్థికాభివృద్ధి ఏ విధంగా పరుగులు పెడుతుందన్న దాని మీద 2-day నేషనల్ సెమినార్ కండక్ట్ చేస్తున్నారు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాదు, వికసిత్ భారత్ అంటే భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి సౌకర్యాలు ఏ విధంగా పెంపొందించాలి, ఈ పన్నులో వచ్చినటువంటి పన్ను విధానంలో వచ్చిన మార్పుల వలన అన్న విషయం మీద 2-day నేషనల్ సెమినార్ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ నేషనల్ సెమినార్ కండక్ట్ చేసినటువంటి మరి కళాశాల యాజమాన్యం వారికి, అదేవిధంగా ఉత్తమ్ సాగర్ గారు డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఈజ్ టేకింగ్ ద లీడ్ ఇన్ కండక్టింగ్ దిస్ 2-day నేషనల్ సెమినార్. అదేవిధంగా ICSSR వాళ్ళకి కూడా మా కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ అండ్ రీజనల్ జాయింట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ వారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈరోజు ఛత్రపతి శివాజీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ICSSR స్పాన్సర్షిప్తో జరుగుతున్నటువంటి 2 రోజుల నేషనల్ సెమినారు జరుగుతున్నది. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సెమినార్ యొక్క ముఖ్య ఉద్దేశము మోడీ గారు ప్రతిపాదించినటువంటి వికసిత్ భారత్. దీని మూలంగా
జిఎస్టీలో జరిగేటటువంటి రిఫార్మ్స్, ఆ జిఎస్టీ మూలంగా వచ్చేటటువంటి ధనంతో చేయబోయేటటువంటి ఎంప్లాయ్మెంట్ ఎన్హాన్స్మెంట్ కానీ, లేదంటే ప్రొడక్టివిటీ పెంచడం కానీ, వీటన్నిటి మీద కూడా డీటెయిల్డ్గా ఈ 2 రోజులు చర్చించడం అనేటటువంటి జరుగుతుంది. ఈ నేషనల్ సెమినార్కి వివిధ యూనివర్సిటీల నుండి ప్రొఫెసర్లు, అదేవిధంగా రీజనల్ జాయింట్ డైరెక్టర్ హైయర్ ఎడ్యుకేషన్ మరియు జాయింట్ డైరెక్టర్ హైయర్ ఎడ్యుకేషన్, కమిషనర్ వారు ఆన్లైన్లోనూ మాట్లాడుతున్నారు. ఈ అవకాశం మనకి ఇచ్చినటువంటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. వేసవి ఉష్ణోగ్రతల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ప్రభుత్వం తరపున జంగారెడ్డిగూడెం పట్టణంలో 7 చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా గ్రామాల్లో కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. సమాజంలోని ప్రముఖులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా చలివేంద్రాలను ఏర్పాటు చేసి వేసవి ఉష్ణోగ్రతల నుంచి ప్రజలు సేద తీరేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కొండెడ్డి కిషోర్, జనసేన మండల అధ్యక్షులు ఆకుల రాకేష్, ఏఎంసీ వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ, నాయకులు రాబూరి కృష్ణ, పరిమి సత్తిపండు, బొబ్బర రాజపాల్, కంప రాజేంద్ర, తొడిగుండ రాము తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్కి రావడం జరిగింది. ఇక్కడ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా కాన్స్టిట్యుయెన్సీలో అన్ని చోట్ల కూడా నగర పంచాయతీ అలాగే మున్సిపాలిటీలో రూరల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఈ యొక్క చలివేంద్ర కేంద్రాలని పెట్టడం జరిగింది. అదే క్రమంలో ఈ రోజున సమ్మర్ యాక్షన్ ప్లాన్లో జంగారెడ్డిగూడెం గ్రేట్వేడ్ మున్సిపాలిటీలో టోటల్గా 7 చలివేంద్ర కేంద్రాలని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువగా ఉండబోతున్నాయని చెప్పడం ద్వారా ప్రజలకి డిహైడ్రేట్ కాకుండా వాటర్ అవైలబుల్ ఉండడం మాత్రం చాలా మంచి విషయం. సో ఇలాంటి చలివేంద్రాలు ఎక్కడైతే అవసరం ఉన్నాయో అవి గుర్తించి స్వచ్ఛందంగా పెట్టాలని చెప్పి కూడా నేను ప్రజలకు కోరుతున్నాను. అలాగే ఈ యొక్క మెయింటెనెన్స్ విషయంలో కూడా చాలా బాగా చేస్తున్నారు. ఈ విషయంలో ఎవరైతే ఈ యొక్క మెయింటెనెన్స్ చేస్తున్నారో వాళ్ళని కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ విషయంలో సపోర్ట్ చేస్తున్నటువంటి జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ గారికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రభుత్వం నిషేధించిన పెస్టిసైడ్స్ను నిల్వ ఉంచిన, అమ్మిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ పాషా హెచ్చరించారు. చింతలపూడి మండలం గురవాయిగూడెం గ్రామంలో ఒక రైతు పొలంలో ఉంచిన నిషేధిత కలుపు మందును అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా హబీబ్ పాషా మాట్లాడుతూ గురవాయిగూడెం గ్రామంలోని ఒక రైతు పొలంలో నిషేధించబడిన కలుపు మందు నిల్వ ఉన్నట్లు సమాచారం అందిందన్నారు. దీంతో దాడులు నిర్వహించి సుమారు 360 లీటర్ల నిషేధిత కలుపు మందును స్వాధీనం చేసుకున్నామన్నారు. దీని విలువ 2,93,400 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ దాడుల్లో వ్యవసాయ అధికారి ప్రియాంక, ఏడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నువ్వు ఏంటంటే నీకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది అంటే ఎవరిది అనేది చూడండి. ఎవరు అంటున్నారు దీనికి? ఇప్పుడు ఎలా వచ్చారు మీరు ఇక్కడికి? విశ్వసనీయమైన సమాచారం మేరకు మన ఏలూరు జిల్లాలోని టీ నర్సాపురం గురవాయిగూడెం అనే గ్రామంలో ఈ నిషేధింపబడిన కలుపు మందు అంటే గ్లైఫోసేట్ అంటే గ్లైసెల్ 41% ఈ మందును జీవో నంబరు 649 ద్వారా నిషేధించబడింది. ఇది ఎందుకంటే ఈ కలుపు మందు అంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు అంటే దీనికి పురుగు మందుల నియంత్రణ చట్టం అనేది ఉంటుంది, ఇన్సెక్టిసైడ్ యాక్ట్ 1968. ఈ యాక్ట్ ప్రకారం ఏ మందులు అమ్మాలి, వీటిని ఎందుకంటే ఇవి విషపూరితంగా ఉండేవి. ఇవి కొద్దిగా మొక్కల మీద వచ్చే చీడపీడలను నివారించడానికి లేదా కలుపు నివారించడానికి కొన్ని మందులు ఉన్నాయి. దానికి ఒక చట్ట పరిధిలో ఇదంతా లైసెన్సు పొంది చేయాల్సి ఉంటుంది. ఈ కలుపు మందును మన రాష్ట్రంలో నిషేధించబడింది పంటల మీద వాడడానికి.
ఇక్కడ ఈ తోటలో ఎవరో వీరి పేరు నాగేశ్వరరావు గారు అనే వారి షెడ్డులో 360 లీటర్లు అంటే దాదాపుగా దీని విలువ మీకు 2,93,400. నేరం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే కేసులను సత్వరమే పరిష్కరించే అవకాశం ఉంటుందని జంగారెడ్డిగూడ ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. లింగపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామంలో పల్లి నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా గ్రామస్తులతో ఏఎస్పీ సుస్మిత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధర్మాజిగూడెంతో పాటుగా పరిసర ప్రాంతాల్లో నేరాల సంఖ్య అదుపు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. ముఖ్యంగా నేరాలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. నేరం జరిగిన వెంటనే సమాచారం అందిస్తే బాధితులకు సత్వరమే న్యాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఏఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి సిఐ క్రాంతి కుమార్, ధర్మాజిగూడెం ఎస్ఐ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకి ధర్మాజిగూడెం చూస్తున్నాము అంటే కొంచెం క్రైమ్స్ వస్తుంది. ఇప్పుడు మనకి కొత్త చట్టం వచ్చింది, బిఎన్ఎస్ఎస్ అన్ని కొత్త చట్టం వచ్చింది. ఈ కొత్త చట్టం గురించి అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ కొత్త చట్టంలో ఈ కొత్త ఆఫెన్సెస్ మన సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువ జరుగుతుంది అండ్ కొంచెం ఆర్గనైజ్డ్ థెఫ్ట్ జరుగుతుంది. ఇలాంటి నేరాలకి కఠినమైన సెక్షన్స్ వచ్చింది. ఈ పనిష్మెంట్స్ అనేది కూడా చాలా సివియర్ అయిపోయింది. ముందు కాకుండా ఇప్పుడు ఒక నేరాలు జరిగింది అంటే వెంటనే ఎఫ్ఐఆర్ చేయడం, వెంటనే అరెస్ట్ చేయడం, వెంటనే కోర్టులో ట్రయల్ జరగడం అండ్ ఈ పనిష్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఈజీ అయిపోయింది. ఈ ముద్దాయిలు ఒకరు మన దగ్గర ఉంటారు అంటే వాళ్ళకి డెఫినెట్గా శిక్ష పడుతున్నలాగే ఇప్పుడు చట్టం కొంచెం స్ట్రిక్ట్ అయిపోయింది. అన్ని చట్టం స్ట్రిక్ట్ అయిపోయింది. ఒక నేరాలు జరిగింది అంటే మీరు వెంటనే పోలీసుకి ఇంటిమేట్ చేయాలి. మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి ఆర్ 112 డయల్ చేసి వెంటనే చెప్పాలి. మీరు ఒక నేరం జరిగిన తర్వాత ఎంత వెంటనే పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారో అంత మంచిది. మనకి దొంగవాడు దొరకడానికి, ప్రాపర్టీ రికవర్ చేయడానికి, ఒక బైక్ పరిపోయింది ఆ బైక్ రికవర్ చేయడానికి మనం వెంటనే సీసీటీవీ చూసి అన్ని వర్క్ చేసి మనం రిటర్న్ తీసుకోవడానికి ఏది ఉపయోగపడుతుంది అంటే మీరు ఇన్ఫర్మేషన్ వెంటనే ఇవ్వాలి. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ బాధ్యతలను సెక్రటరీ మానికల సూరిబాబుకు అందజేసినట్లు ఎన్నికల నిర్వహణాధికారి వై సుగుణకుమారి తెలిపారు. జంగారెడ్డిగూడెం కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుగుణకుమారి మాట్లాడుతూ బార్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియ ముగిసిందన్నారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా పోటీ చేసిన 2 అభ్యర్థులు ఏవివి భువనేశ్వరి, జిఎస్ఆర్ మూర్తి గెలుపొందారన్నారు. వీరితో పాటుగా ట్రెజరర్ బల్లె సాయికుమారి, ఉపాధ్యక్షులుగా విత్తనాల రాజు, ప్రధాన కార్యదర్శిగా మానికల సూరిబాబు, సహాయ కార్యదర్శిగా వెంజమూరి కిరణ్ కిషోర్, స్పోర్ట్స్ విభాగ కార్యదర్శిగా సొబ్బన్న ఆనంద్, లైబ్రరీ సెక్రటరీగా భోగిరాల కుమారులు విజయం సాధించారన్నారు. సంవత్సర కాలం పాటు ఈ కార్యవర్గం విధులు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారులు పద్మిని, పిల్లి పెద్దిరాజులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్కి 2026-2027 సంవత్సరానికి గాను జరిగిన జనరల్ ఎలక్షన్స్లో ప్రెసిడెంట్ అభ్యర్థికి టై వచ్చిన కారణంగా ఇద్దరికి చెరకు ఒక 54 ఓట్లు వచ్చిన కారణంగా టై అయింది. దాని నిమిత్తమే మేము ఎలక్షన్ ఆఫీసర్స్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇద్దరు ఎలక్ట్ అయినట్టు మేము ప్రకటిస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి బార్ అభివృద్ధికి కృషి చేస్తారని కోరుచున్నాను. గెలిచిన అభ్యర్థులందరికీ ధృవపత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రమాణ స్వీకారం జరిగింది. అలాగే ఛార్జెస్ అన్ని మేము ఈరోజు జనరల్ సెక్రటరీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఇంతటితో 2026-2027 యొక్క ఎన్నికల ప్రక్రియ ముగిసిందని ప్రకటిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు. డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు. సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ.
180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నాణ్యత, నైపుణ్యం, నమ్మకం. మీ కొంకిమళ్ళ జ్యువెల్లర్స్. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI, so that every child is well versed in doing such activities and the required for the future generation. Thank you.
Silver Oaks International School, a trusted CBSE school. Jangareddy Gudem. Admissions open 2026 to 2027. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డి సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు, మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగుండు, 10 మంది డాక్యుమెంట్స్ కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలం లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటికి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్, అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషను, బొమ్మ మోడల్, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. వెల్కమ్ బ్యాక్. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పోలీస్ స్టేషన్లు నిర్మిస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఏలూరులో 2.73 లక్షల రూపాయలతో నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ను గురువారం మంత్రి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళలు తమ సమస్యలను నిర్భయంగా చెప్పుకునేలా వారికి స్నేహపూర్వక వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అత్యాధునిక వసతులతో కూడిన ఇటువంటి పోలీస్ స్టేషన్ల వలన పోలీస్ సేవల్లో నాణ్యత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన షీ బాక్స్ వద్ద వాయిస్ రికార్డ్ చేసిన వెంటనే సంబంధిత అధికారులకు ధర్మా యాప్ ద్వారా రిపోర్ట్ ఆటోమేటిక్గా రూపొందించి సంబంధిత అధికారులకు పంపుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐజీ జీవీజీ అశోక్ కుమార్, కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎస్పీ కుమ్మి ప్రతాప్ శివకిషోర్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. లోపలికి వెళ్ళి చూస్తే చక్కగా సోఫాలు అరేంజ్ చేశారు, పిల్లలు ఆడుకోవడానికి ఉంది, ఒక ఫీడింగ్ రూమ్ ఉంది, ఆఖరికి పోక్సో కేసెస్ ఏదైనా ఉన్న కౌన్సిలింగ్ సెంటర్ ఉంది. గౌరవ కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ఈ స్టేషన్ ఓపెనింగ్కి వచ్చారు. కలెక్టర్ గారు కూడా ఎటువంటి కౌన్సిలింగ్ సెంటర్స్ అయినా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. వన్ స్టాప్కి సంబంధించి లీగల్ కౌన్సిలింగ్స్ కూడా ఇక్కడ నుంచే జరుపుకోవచ్చు. ఓవరాల్గా ఒక మంచి వాతావరణమే కాకుండా ఇందాకే నాకు ఎస్పీ గారు చెప్పడం అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ బయట కూడా పిల్లలకి ఏదైనా కౌన్సిలింగ్ ఇవ్వాలి అనుకున్నా, వాళ్ళు ఏదైనా చదువుకోవాలి అనుకున్నా కూడా వాళ్ళు ఆటపాటలతో కలిపి చదువుకునేటట్టుగా, అట్ ద సేమ్ టైం వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులు కూడా ఇక్కడే నేర్పించడానికి కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తే నిజంగా ఒక మంచి పోలీస్ స్టేషన్ ఇది. రాబోయే కాలంలో కూడా స్టేట్లోనే ఒక ఆదర్శవంతమైన పోలీస్ స్టేషన్ అవ్వడానికి ఇది ఒక తోడ్పాటు అందిస్తుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నా. నిజంగా కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఒక ఇన్నోవేటివ్ థాట్స్ ఎప్పుడు కూడా మా ఐజీ గారు, ఎస్పెషల్లీ మా ఎస్పీ గారికి ఇన్నోవేటివ్ థాట్స్తో చీఫ్ మినిస్టర్ మన చంద్రబాబు నాయుడు గారు అభినందనలు ఎప్పుడు కూడా ఆయన అందుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు కూడా ఒక మంచి ఇన్నోవేటివ్ థాట్తో ఒక అభయ అని చెప్పి ఒక కంప్లైంట్ బాక్స్ని ఏర్పాటు చేశారు. ఆ బాక్స్లోకి వచ్చి ఏదో రాసి వేయడం కాదు, చాలామంది రాయలేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి జస్ట్ క్లిక్ చేసి వాళ్ళ కంప్లైంట్ కనుక వాళ్ళు చెప్పగలిగితే అది ప్రింట్ వస్తుంది. కన్సర్న్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఆన్లైన్లో వెళ్ళిపోతుంది. ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి కూడా మంచిగా జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఓపెన్ చేయించారు. ఇప్పుడే చెప్పడం జరిగింది, ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఏలూరు జిల్లాలోనే ట్రై చేద్దాం. కలెక్టర్ గారు కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకుని ఎక్కడైతే హాట్ స్పాట్స్ ఉన్నాయో, ఎక్కడైతే క్రౌడ్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుందో అలాంటి స్పాట్లోని ఇలాంటి ఈ కంప్లైంట్ బాక్స్ని కనుక పెడితే డెఫినెట్గా ఉమెన్ అందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టపరమైన గుర్తింపు పొందడం పట్ల చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో పాటుగా ఉభయ సభల్లో సహకరించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్తో పాటుగా కూటమి పార్టీల నాయకులు మాట్లాడుతూ అమరావతి రాజముద్రపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రజా రాజధాని, మన రాజధాని, దేవతల రాజధాని అమరావతి మరి పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యి అలాగే గజెట్ ఫామ్లో మరి బయటకు వచ్చినందుకు ప్రజలందరూ కూడా, ఆంధ్రులు ఎక్కడ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఇది మరి రైతులు చేసిన త్యాగాలు, ఆడవారు మరి రోడ్డు మీదకి వచ్చి మరి పాదయాత్రలు చేయడం కానివ్వండి, లాఠీ దెబ్బలు తినడం కానీ ఇవన్నీ చూసాం. మరి అప్పుడు అమరావతి విషయంలో పాదయాత్ర చేసినప్పుడు నేను అమెరికాలో ఉన్నప్పుడు మరి ఆ వీడియోస్ చూసి చాలా మందికి వారికి కాళ్ళకి చెప్పులు కానీ షూస్ కానీ లేకుండా వారు పాదయాత్ర చేశారు.
మరి అప్పుడు మన జిల్లా అధ్యక్షులైన గని గారితో మాట్లాడి మరి వారి యొక్క సలహా తీసుకొని ఎవరైతే మరి పాదయాత్ర చేస్తున్నారో వారికి షూస్ కూడా పంపించడం జరిగింది. అది మరి అప్పుడు ఆ షూస్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంగుటూరులో నాకు గుర్తు అక్కడ ఇవ్వడం కూడా జరిగింది. ఇలాగ ఎంతోమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి అటు భూములు కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఒంటి మీద బంగారం కానివ్వండి, డబ్బులు కానివ్వండి, ఎన్నో త్యాగాల మధ్యన మరి ఈ యొక్క అమరావతి రాజధాని మనం సంపాదించుకున్నాం. అమరావతి నిన్న గెజిట్ అయిన సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, వీరిద్దరికీ సహకరిస్తూ కేంద్రం నడుపుతున్న శ్రీ నరేంద్ర మోడీ గారికి, మనకి ఈ అమరావతి ఉభయ సభల్లోనూ కూడా మనకి ఆమోదం తెలిపి పార్టీలతో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి పిలిపించిన శ్రీ నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా మా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ, చింతలపూడి ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు జై అమరావతి జై జై అమరావతి కార్యక్రమం మండలంలో చాలా అద్భుతంగా జరపడం జరిగింది. మీ అందరూ కూడా గతంలో చూస్తారు. నిన్న మొన్నట్లో ప్రజల్లో చాలా స్పందన ఉంది. ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని అన్న నినాదాన్ని తెలుగుదేశం జనసేన కూటమిలో లేనప్పటి నుంచి కూడా ఏకగ్రీవంగా సపోర్ట్ చేసుకుంటూ అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో కార్యక్రమాల్లో రాజధాని రైతులకి అండగా ఉండడం మనందరం కూడా చూసిన విషయమే. రాజధాని గురించి చెప్పాలంటే మరి ఈవేళ పార్లమెంట్లోని అలాగే రాష్ట్రపతి గారు కూడా మన రాజధాని ఆమోదించి మరి దాని బిల్లు పాస్ చేయడం అనేది చాలా అదృష్టం. మరి ఈవేళ మనకు రాజధాని ఒకే రాజధాని అనేది మన ఈవేళ ధైర్యస్తున్న విషయం. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని. ముందుగా మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, తెలుగుదేశం ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున, ఇక్కడ జరుగుతున్న గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో మనందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు ఏమైనా సరే ఈ రాష్ట్రానికి ఒక మంచి రాజధాని సాధించాలన్న ఆయన సంకల్పం నెరవేరినందుకు మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తూ, అమరావతి ఈ రోజున మనకి కేంద్రంలో బిల్ అయిందంటే అది చాలా సంతోషదాయకమైన విషయం అని నేను చూస్తున్నాను. అమరావతి అనేది దేవతల రాజధాని మరియు బౌద్ధ రామాలు 20,000 సంవత్సరాల చారిత్రాత్మక గ్రామం అది. మన హైదరాబాద్ మొన్న సెపరేషన్ అయినప్పుడు హైదరాబాద్కి మనకి విడదీయని అనుబంధం ఏర్పడింది. అదేవిధంగా భవిష్యత్ తరాల్లో అమరావతి అనేది మన ప్రతి గ్రామానికి కూడా విడదీయని సంబంధం ఏర్పడుతుందని చాలా సంతోషం. మొన్న ఉభయ సభల్లో నిన్న రాష్ట్రపతి ఆమోదముద్ర వేసింది. అమరావతి గెలిచింది. 5 కోట్ల ఆంధ్రుల ఆత్మాభిమానం తలెత్తుకునేలా చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల, పవన్ కళ్యాణ్ గారి కృషి వల్ల మరి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఏకైక అమరావతి రాజధానిని మరి ఈ రోజు ఆమోదముద్ర వేయించడం జరిగింది. ఏదేమైనా ఒకటే చెప్తాను చూడండి, తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ 2029లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధిస్తున్న సందర్భంగా తెలియపరుచుకుంటూ, మన రాష్ట్ర విభజన జరిగిన రోజు కాడించి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి కొత్త రాజధాని అమరావతిని మొదలుపెట్టినప్పుడు అక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు, రైతులు 33,000 ఎకరం ల్యాండ్ పూలింగ్లో ఇవ్వడం అనేది రాష్ట్రంలో ₹1 పెట్టుబడి లేకుండా 33,000 ఎకరాలు సాధించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తికే సాధ్యం అనేది నేను సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. అట్లాగే అదే మాట మీద ఇవాళ వరకు ఉండి ఆయన మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చి మన ప్రధాని గారిని, అట్లాగే ఉభయ సభలు, అట్లాగే రాష్ట్రపతి గారిని ఉద్దేశించి మనకి అధికారికంగా ఈ రోజున అమరావతి రాజధానిగా చేసినందుకు మనందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉపాలయమైన శ్రీ వెంకటేశ్వర జగన్నాథ స్వామి లక్ష్మీపురం ఆలయంలో శ్రీ శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు స్వామి అమ్మవార్లు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెలుగా ముస్తాబయ్యారు. ఈ క్రమంలోనే ఆలయాన్ని మామిడి తోరణాలు, పచ్చి పువ్వులు, అరటి బాదులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం ఆలయ ముఖమండపంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు కొలువు తీరారు.
మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు స్వామివారిని పెండ్లి కుమారుడుగా, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి హారతులు ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరానందన్ అన్ని రంగాల్లోనూ రాణించాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సౌభాగ్య థియేటర్ ఆవరణలో అఖీరానందన్ పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. యాతం సుధీర్, నయీం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జెడ్పీటీసీ పోలాడి బాబ్జీ పాల్గొని నాయకులతో కలిసి కేక్ కట్ చేసి అఖీరానందన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన మండల అధ్యక్షులు ఆకుల రాకేష్, నాయకులు చింతల నాని మాట్లాడుతూ ప్రగడ హరిషిత్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి కిడ్నీ మార్పిడికి అయ్యే ఖర్చును సోమవారం తామంతా కలిసి అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గురుజు ఉమామహేశ్వరి, నాయకులు బల్లే పండు, మంగరాజు, ఎడ్డా తేజేశ్వరరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఇక్కడ ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఆయన భవిష్యత్తులో ఏ రంగంలో ఉన్నా కూడా అభివృద్ధి పథంలో పయనించారని చెప్పని మా అందరి తరఫున కోరుకుంటూ మరొకసారి అఖీరానందన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తనయుడు అఖీరానందన్ గారి పుట్టినరోజు సందర్భంగా అఖీరా గారి అభిమానులు కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం, దానికి మమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని రాబోయే తరానికి పవన్ కళ్యాణ్ గారు తనయుడే మన మరో పవర్ స్టార్ అని, యంగ్ పవర్ స్టార్ అని మనం భావించి కళ్యాణ్ గారికి ఎలాగైతే మనం సపోర్ట్గా ఉన్నామో అఖీరానందన్ గారు కూడా అదేవిధంగా సపోర్ట్ ఉండాలని అందరికీ కూడా ఈ సందర్భంగా. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో 6 అడుగుల గోధుమ త్రాచు హల్చల్ చేసింది. చక్రి అనే వ్యక్తి కోళ్ల ఫారంలో గోధుమ త్రాచు ప్రవేశించింది. దీన్ని గమనించిన స్థానికులు తక్షణమే స్నేక్ జేవియర్ సొసైటీకి సమాచారం అందించారు. దీంతో సొసైటీ అధ్యక్షులు క్రాంతి సంఘటనా స్థలానికి చేరుకుని చాకచక్యంతో వ్యవహరించి గోధుమ త్రాచు పామును బంధించాడు. దీన్ని అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని తెలిపాడు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఏమో చూడు ఎలాగంటుంది అది. నీకు వచ్చే కదా నాయన, వచ్చంటే మాకు భయం ఉండదు. తాజ్బాబు అంటే అలాగంటే అలవాటు, మనకేమో అలాగ 1-2 కొట్టుకుంటుంది. అంత సీన్ లేదు, చేతిలో పడిపోయింది. అది ఏడకి వెళ్దాం ఇంకా. అది ఎంత బాగుంది. అది ఎంత ముందు పట్టుకున్నాం తమ్ముడు, అది దీనికంటే పెద్ద. ఇప్పుడు తెస్తాను నాకు దీంట్లో సౌండ్ దాందేనా బుష్ బుష్ అంటుంది. అబ్బో మావే ఇది బాగుంది. దీంట్లో తీస్తున్నా ఫోటోలు. వెనకాల నుంచి మీరు అసలే నన్ను తీయరా ఎంత ఫోటోలు. నేను పడతాను, నేను పవన్తో కూడా పడాలి. నేను వెనకాల ఆడంకెళ్ళ పడాలి. రావనిట్రా నీకు అలాగే పాము వెంకలు పడాలి. నేను ఆడంకెళ్ళ పడాలిగా.
మార్కెట్లో గురువారం నమోదైన బంగారం, వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. మేలిమి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,54,200 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 1,55,800 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,12,800 రూపాయలు పలికింది. అదేవిధంగా వెండి కనిష్ట స్థాయి 10 గ్రాములు 2,430 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 2,470 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పష్టం. జనాభా లెక్కల నమోదు ప్రక్రియలో సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. శిక్షణ సదస్సులో జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవత్ జ్యోతి సూచన. జంగారెడ్డిగూడెం ఛత్రపతి శివాజీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సదస్సు, జీఎస్టీ సంస్కరణలు వికసిత భారత్ వైపు అడుగులు అనే అంశంపై ప్రసంగించిన ప్రముఖులు. వేసవి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.